వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు కొన్ని సెంటెన్సెస్ ఫార్మేషన్ చూద్దాము. కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో జంబ్లింగ్ వర్డ్స్ ఇచ్చాను కదా, కరెక్ట్ సీక్వెన్స్లో ఎలా ఫామ్ చేయాలి అనేది చూద్దాము. చూడండి, వచ్చే శుక్రవారం నాటికి నా పని పూర్తి చేస్తాను అనే వాటిని ఈ వర్డ్స్ కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టి కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయండి. షెల్ ఫినిష్ అంటే పూర్తి చేస్తాను, ఐ అంటే నేను, వర్క్ అంటే పని, ఓకే, మై అంటే నా యొక్క, బై ఫ్రైడే అంటే శుక్రవారానికి, నెక్స్ట్ ఫ్రైడే అంటే వచ్చే శుక్రవారానికి. సో దీన్ని ఇప్పుడు ఈ వర్డ్స్ అన్ని కరెక్ట్ సీక్వెన్స్లో రాయండి. ఓకే, చూద్దాం. ఐ షెల్ ఫినిష్ మై వర్క్. I shall finish my work by next Friday. ఓకే, I shall finish my work by next Friday అంటే వచ్చే శుక్రవారం నాటికి నా పని పూర్తి చేస్తాను అని. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. దయచేసి ఈ వార్తలను చూసి కంగారు పడకండి అనే దాన్ని చూడండి. డోంట్ డిస్టర్బ్ అంటే కంగారు పడగద్దు, కలవరపడద్దు. గెట్ దీస్ న్యూస్, ఈ వార్తలను చూసి. ప్లీజ్, ఓకే, దయచేసి. ప్లీజ్ అంటే మీనింగ్ దయచేసి. సో చూడండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ by get this news. ఓకే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంటే దయచేసి కలవరపడకండి. దేనికి? బై గెట్ దిస్ న్యూస్, ఈ న్యూస్ చూసి కలవరపడకండి అని మీనింగ్. ఓకే, నెక్స్ట్. వచ్చే నెలలో నేను అతన్ని కలుస్తాను. ఓకేనా, వచ్చే నెలలో కలుస్తాను. ఐ విల్ అంటే చేస్తాను. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ అంటే కమింగ్. మీట్ కలుస్తాను. హిమ్ అంటే అతన్ని. మంత్ అంటే నెల. సో దీన్ని కరెక్ట్ సీక్వెన్స్లో ఎలా రాయాలంటే ఐ విల్ మీట్ హిమ్ అంటే నేను అతన్ని కలుస్తాను. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. సో ఐ విల్ మీట్ హిమ్ నెక్స్ట్ మంత్ అంటే నేను వచ్చే నెలలో అతన్ని కలుస్తాను. ఐ విల్ మీట్ హిమ్, వీళ్ళు అంటే ఫ్యూచర్లో చేసేదాన్ని వాడడానికి వీళ్ళు ఉపయోగిస్తారు. సో ఐ విల్ మీట్ హిమ్, నేను అతన్ని కలుస్తాను. ఎప్పుడు? నెక్స్ట్ మంత్. సో ఇంకా కలవలేదు కదా, సో నెక్స్ట్ మంత్ కలుస్తారు కాబట్టి అక్కడ వీళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్. మీరు ధూమపానానికి దూరంగా ఉండాలి. ఓకేనా, మీరు ధూమపానానికి దూరంగా ఉండాలి. అవాయిడ్ అంటే మీనింగ్ వచ్చేసి దూరంగా ఉండడం. ఓకేనా, స్మోకింగ్ అంటే ధూమపానం. దీన్ని చూడండి ఎలా రాయాలో. యు అంటే మీరు. యు మస్ట్ అవాయిడ్ స్మోకింగ్. ఓకే, యు మస్ట్ అవాయిడ్ స్మోకింగ్ అంటే మీరు ధూమపానానికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్. నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి. సో నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని అడగాలంటే ఇంగ్లీష్లో ఎలా ఏ సెంటెన్స్లో అడగాలో చూడండి. మీ అంటే నాకు, ఈట్ అంటే తినడానికి, గివ్ అంటే ఇవ్వండి, టు సంథింగ్ అంటే ఏదైనా. ఓకేనా, సంథింగ్ అంటే ఏదైనా. సో దీన్ని ఎలా రాయాలంటే గివ్ మీ సంథింగ్ టు ఈట్. ఓకే, టు ఈట్. నాకు గివ్ మీ సంథింగ్ అంటే నాకు ఏదైనా ఇవ్వండి. టు ఈట్ అంటే తినడానికి. సో నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అంటే గివ్ మీ సంథింగ్ టు ఈట్. ఫస్ట్ ఆ వర్డ్స్కి మీరు మీనింగ్ తెలుసుకోగలిగితే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్. చెడు అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి. ఓకేనా, చెడు అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లు. నిప్పుడు అంటే తుంచేయడం. ఓకే, నిప్పుడు అంటే తుంచేయడం. బడ్, బియూడి, బడ్ అంటే మొగ్గ. ఓకేనా,
బియూడి బడ్ అంటే మొక్క. సో ఈ సెంటెన్స్ని ఎలా రాయాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ షుడ్ బి నిప్డ్. బ్యాడ్ హ్యాబిట్స్ షుడ్ బి నిప్డ్ ఇన్ ద బడ్. బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి నిప్పుడు అంటే చెడు అలవాట్లను తుంచేయాలి. ఎప్పుడంటే ఇన్ ద బడ్ అంటే మొగ్గలోనే తుంచేయాలి అని అనమాట. ఓకే, దా సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి నిప్పుడు ఇన్ ద బడ్. ఓకే, నెక్స్ట్ నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. ట్రై అంటే మీనింగ్ వచ్చేసి ప్రయత్నం చేయడం, డోంట్ అంటే చేయకు, మీ అంటే నన్ను, కన్విన్స్ అంటే ఏదైనా దానికి ఒప్పించడం అనమాట. సో కన్విన్స్ అంటే ఒప్పించడం. సో నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు అంటే డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. ఓకే, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అంటే నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. నెక్స్ట్ సెంటెన్స్ భవిష్యత్తులో దీన్ని పునరావృతం చేయవద్దు అంటే భవిష్యత్తులో దీన్ని మళ్ళీ తిరిగి చెయ్యొద్దు అని చెప్పడానికి డోంట్ అంటే చెయ్యకు, ఇట్ అంటే ఇది, దీన్ని, రిపీట్ అంటే పునరావృతం అంటే మళ్ళీ తిరిగి చేయడం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఓకే, దీన్ని కరెక్ట్ సెంటెన్స్లో ఎలా రాయాలంటే డోంట్ రిపీట్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, డోంట్ రిపీట్ ఇట్ అంటే దాన్ని మళ్ళీ పునరావృతం చేయకు భవిష్యత్తులో. సో భవిష్యత్తులో దీన్ని పునరావృతం చేయొద్దు. నెక్స్ట్ దయచేసి దీన్ని పట్టించుకోకండి. దయచేసి దీన్ని పట్టించుకోకండి. డోంట్ ప్లీజ్ దిస్ మైండ్. డోంట్ మైండ్, ప్లీజ్ డోంట్ మైండ్ దిస్. ఓకే, ప్లీజ్ అంటే దయచేసి, డోంట్ మైండ్ దిస్ అంటే ప్లీజ్ అంటే దయచేసి, డోంట్ మైండ్ అంటే దీన్ని పట్టించుకోకండి. సో ప్లీజ్ డోంట్ మైండ్ దిస్ అంటే దీన్ని పట్టించుకోకండి. నెక్స్ట్ మనం బస్లో వెళ్దాం. మనం బస్లో వెళ్దాం. లెట్ us go through bus. Let us go through bus. ఓకేనా, లెట్ us go అంటే మనం వెళ్దాం, ఎలా అంటే త్రూ బస్లో వెళ్దాం. ఇవి ఈరోజు తెలుగు సెంటెన్సెస్, దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.